గెలిచావులేరా తొక్కలో ఆట. తొక్కలో ఆట కాదురా, మన బెట్టు ప్రకారం 100 గుంజీలు తీయలేదనుకో నీకుంటది రోయ్. అరే నువ్వు తొండి పెట్టి గెలిచావురా, నేను తీయను వెళ్తున్నా. రేయ్ ఆగరా. ఏంట్రా 100 గుంజీలు తీసిపోరా. ఏ తీయని పోరా, ఏం చేస్తావు? ఎందుకు తీయవురా? నన్నే తోస్తావురా, నన్నే కొడతావురా. నన్ను గెలవలేవురా. అరే ప్రవీణ్, మొన్న మనం చెస్ ఆడాం కదరా, నువ్వు గెలిచావు. ఇప్పుడు ఆడదామారా? సరే మరి బెట్టేంటి? ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి 1 గంట సేపు కాళ్ళు పట్టాలి. సరే ఆడదాం. సరే పదరా. ఓకే పదా. అబ్బా వీడు చెక్ పెట్టాడే. అలా పెట్టావేంట్రా? లేదురా, చూడు నేను సరిగ్గానే పెట్టాను. లేదురా, నువ్వు రాంగాడుతున్నావు. కరెక్టేరా, నువ్వు వాడు. నువ్వంతా రాంగాడుతున్నావురా, నేను ఆడను. అయితే నా కాళ్ళు పట్టు. నేనేం ఓడిపోలేదు కదా, నేను ఎందుకు కొట్టాలి? నన్నే కొడతావురా? కొడతాండా? నన్నే కొడతావురా? నీ సంగతి చూస్తారా. హే పోరా. అరే కాక, నాలుక పీకేస్తుంది, చెయ్యి లాగేస్తుందిరా. దావకన్నా పోకపోయినా? అది కాదురా బై, తాగుదామంటే మందు లేదు, చేతిలో డబ్బులు లేవు. గట్నా? అవునరా బాయ్, మంచి బేరం దొరికితే మస్తుకుండ్రా బాయ్, మస్తుకుండ్రా బాయ్, మస్తుకుండ్రా బాయ్. ఎస్, ఆకలితో ఉన్న సింహానికి మంచి జింక పిల్ల దొరికినట్టు ఈ రౌడీలు నాకు దొరికేసా. ఆ ప్రవీణ్ గారిని ఎలాగైనా వీళ్ళకి పట్టించాలి. అన్నా నమస్తే. నమస్తే రా బాయ్. ఎవడురా నువ్వు? నేను ఎవ్వరైతే మీకు ఎందుకన్నా, మీకు డబ్బులు కావాలా? అవునరా, నువ్వు ఇస్తావారా బాయ్? అది కాదన్నా, మీకు నేను మంచి ప్లాన్ చెప్తా, అది చేస్తే మీకు బాగా డబ్బులు వస్తాయి. అబ్బా నీకు గంతుందా రా బాయ్? గట్లయితే చెప్పురా.
అదేంటంటే కిడ్నాప్ కిడ్నాప్ కిడ్నాప్. కాక గిడేదా అంటాను చూడరా. నేను కొన్ని పేరు చెప్తాన్నా, వాడిని కిడ్నాప్ చేయండి మీరు. ఎవర్రగాడు? వాడి ఫోటో అన్నా. చూడరా. మరి మాకు డబ్బులు ఎవడిస్తారా బాయ్? బెదిరిస్తాను అబ్బాయి ఇత్తలు. అరే తమ్మి ఇక్కడనే ఉండరా బాయ్, జనంతా పక్కకు వేస్తాం. ఆలోచించుకుందాం పదరా. పద. అరే కాక, వీడు చెప్పిన ప్లాన్ మస్తుందిరా. ఒకవేళ వాడు మిస్ అయితే వీడిని పట్టుకొద్దాం. సరేరా తమ్ముడు, చేసేద్దాం. వాడు సాయంకాలం ఇటువైపు వస్తాడన్నా. అరే వడుస్తున్నాడు, పదరా. ఎవరు మీరు? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, జాకీ చాన్. అబ్బచ్చా. అరే నిజంగా బాయ్, నమ్ము. నమ్ముతే నమ్మపోతే నువ్వు ఎట్రా. కాకా తీసుకో. తేరా. అరే కాకా, వాణ్ణి కూడా కిడ్నాప్ చేస్తే డబుల్ పేమెంట్. అన్నా పనైందా? పనైంది తమ్ముడు, కానీ కొంచెం చిన్న చేంజ్. ఏంటది? అరే కొట్టండ్రా. సక్సెస్ రా మామా, సక్సెస్. అరే ప్రవీణ్ లేరా? అరే శరత్, ఎక్కడున్నాం రా మనం? ఏమోరా, నాకు కూడా తెలియదు. నన్ను ముగ్గురు కిడ్నాప్ చేశారు. వాళ్ళే ఇక్కడ బంధించారేమో, కానీ నువ్వేంట్రా ఇక్కడ? సేమ్ నన్ను కూడా ఇలాగే ముగ్గురు కిడ్నాప్ చేశారు, కానీ నీ మీద డౌట్ గా ఉంది, నువ్వే కిడ్నాప్ చేయించావేమో అని. ఏ లేదురా, నేను కాదురా. ఒకవేళ నేనే అయితే నన్ను నేను ఎందుకు కిడ్నాప్ చేయించుకుంటారా? ఏమోరా, నువ్వు పెద్ద జాదుగాడివి, నీ మీద నాకు నమ్మకం లేదు. ఏ లేదురా, నాకే పాపం తెలియదు. సోదాపి బయటికి వెళ్ళే మార్గం చూడు. అరే ఏమైందిరా? అరే ఇక్కడ వాటర్ పడుతున్నాయిరా. ఏం రూమ్ లో బంధించారా బాబు? అరే ఇటువైపు రారా.
మరి నీ పైన పడేయారా వాటర్? నువ్వు సేఫ్ గా ఉంటే చాలరా. ఇక్కడ నుంచి బయటపడే మార్గం చూస్తానరా. అరే ఇక్కడ ఒక విండో ఉందిరా. అరే ఏమైందిరా? ఇటుక కాలుపై పడిందిరా. అవసరమారా ఈ రిస్క్? నీకోసం ఎంత రిస్క్ అయినా చేస్తానరా. అరే ఇక్కడ నుంచి బయటపడచ్చు. ఇక్కడ కాలు పెట్టెక్కురా. అరే నువ్వు వెళ్ళరా, మళ్ళీ వాళ్ళు వస్తే ప్రాబ్లం అవుద్ది. నువ్వు లేకుండా బయటకు వెళ్ళి ఒక్కనే ఏం చేస్తానరా? అరే వెళ్దాం పదరా, మళ్ళీ వాళ్ళు వస్తే మనకు ప్రాబ్లం అవుద్ది. త్వరగా వెళ్దాం పదరా. మొత్తాన్ని తప్పించుకున్నాం. ఏదేమైనా అలా చేసి ఉండకూడదు. వాడు మళ్ళీ నాతో మాట్లాడడేమో. వీడేవుడు ఒక్కడే కూర్చొని ఆలోచిస్తున్నాడు. అయినా ఎవడైతే మనకెందుకు, అలా ఎందుకు అనుకోవాలి? వాడికి ఏ ప్రాబ్లం వచ్చిందో తెలుసుకుంటే పోలా. రే తమ్ముడు, ఓ తమ్ముడు, హలో తమ్ముడు. ఎవరన్నా నీవు? మరి పక్కూర్లే కానీ నువ్వేంటి ఇలా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నావు? ఏం లేదులే అన్నా. ఏ పర్లేదు చెప్పురా, నన్ను నీ ఫ్రెండ్ అనుకో. అదేంటంటే నాకు ఫ్రెండ్ ఉన్నాడన్నా. ఫ్రెండు ఏం చేశారా? వాడే వల్ల నీకేమైనా ప్రాబ్లమా? అదేం లేదన్నా, వాడు ప్రాబ్లమ్స్ పెట్టేవాడు కాదు. వాడు చాలా మంచివాడు. అయితే ఇప్పుడు ఏం జరిగిందో క్లారిటీగా చెప్పురా. జరిగింది ఏంటంటే, జరిగింది ఎప్పుడు వాడితో గొడవ పడుతూనే ఉన్నాను. కానీ వాడి ఫ్రెండ్షిప్ నాకు కావాలి. ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సరే నేను ఒక ప్లాన్ చెప్తాను, చేస్తావా? వాడి స్నేహం పొందడానికి ఎంత పెద్ద రిస్క్ అయినా చేస్తానన్నా. ప్లాన్ ఏంటంటే నువ్వు మళ్ళీ వాడితో గొడవ పడాలి. తర్వాత ఇదిరా ప్లాన్. ఎలా ఉంది? ప్లాన్ ఓకే అన్న, కానీ మనకు ఇప్పుడు కిడ్నాపర్స్ ఎవరు దొరుకుతారు? నేను లేనా? ఓకే అన్న. ఇక నువ్వు దీని గురించి బాధపడకు, అంతా నేను చూసుకుంటా. సరేరా తమ్ముడు, నీ వెళ్తా మరి. అన్నా, మా ఫ్రెండ్షిప్ కోసం ఇంత హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అన్న. ఎలాగైనా ఈ ప్లాన్ నెరవేరేలా చూడు దేవుడా.
తొండి పెడుతున్నావురా. నేను అంతేరా, నేను అదో టైపు, నేను మారను.